నీ గుంట నువ్వే తవ్వుకొని దానిలో నిన్ను నువ్వే పాతేసుకోవడానికి నువ్వు చేసుకోవడానికి వచ్చిన అహం అది. అధికారం కానీ, ధనం కానీ, బలం కానీ అది వస్తూ తట్టెడు అహాన్ని తీసుకొని వస్తాయి. ఇవన్నీ ఏమి లేనప్పుడు మనుషులు దీనులుగా ఉంటారు. ఇవి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కొవ్వు పెంచుకొని వస్తుంది. అవన్నీ పచ్చిగా చెప్పాలంటే ఏం పెంచుతాయి? ఆ కొవ్వు పెంచుతాయి అన్నమాట. అట్లాగే అధికారాన్ని బట్టి కూడా కొంతమంది కొవ్వు వచ్చింది అన్నమాట. అంటే అహం. కొవ్వు అంటే మీకు ఈజీగా అర్థమైందని చెబుతున్నాను. ఏమొచ్చింది? అహం. దాన్ని బట్టి వాడు చేసుకున్నాడు. ఎంత దారుణంగా చేసుకున్నాడంటే టోటల్ అయిపోతాడు మొత్తం. ఎవరిని నాశనం చేద్దాం అనుకున్నాడో వానికేమో సన్మానం, నాశనం చేద్దాం అనుకున్నాడికేమో సన్మానం. ఎవరిని పాడు చేద్దాం అనుకున్నాడో ఆ పాడు కావాల్సిన వాడికేమో సన్మానం, పాడు చేద్దాం అనుకున్నోడికేమో నాశనం. సింపుల్. ఆ లైఫ్ మీకు తెలుసు. నేనే స్పెషల్గా చెప్పాల్సిన అవసరంలా. ఒకసారి 50 మురల ఉరికొయ్య చేపించి దాని మీద వేలాడదీద్దామని పోతే వాని చేతనే గుర్రం ఎక్కి సన్మానం చేపించాడు. ఎంత దరిద్రం! ఎవరిని చంపిద్దామని పోయాడో వాన్నే రాజవస్త్రాలు తొడిగించి కిరీటం పెట్టించి రాజ్యం అంతా తిప్పటం అంటే వీడే నిలబడి మళ్ళీ ఏం కర్మ పట్టిందో చూడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాడు పెట్టుకుంది ఎవరితో పెట్టుకున్నాడంటే భూమి ఆకాశములకు సృష్టికర్త, జీవము గల దేవుడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా సేవకునితో పెట్టుకున్నాడు. ఎవడో సామాన్యుడితో పెట్టుకునేది వేరు, దేవుడు ఏర్పరచుకున్న వాడిని కదిలించుకోవటం వేరు. దేవుణ్ణి సేవించేటువంటి సేవకుణ్ణి, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడిని, దేవుడు ఎవరిని నియమించుకున్నాడో వాణ్ణి రాజులు, అధికారులు, మనుషులు ముట్టకూడదు. నా ప్రవక్తను ముట్టకూడదు అన్నాడు. ఏదన్నా ఉంటే అతడు నేను అతను తేల్చుకుంటాం. ఇంకా మధ్యలో ఎవడు ఎంటర్ అవ్వడానికి లేదు. రాజ్యములలో వారిని సంచరింపచేశాడు. రాజులు వారికి కీడు చేయకుండా వారిని ఆయన కాపాడుకున్నాడు. తన ప్రవక్తలను ఆయన ముట్టనీయలేదు. సామాన్యుడిని కదిలించుకుంటే అది వేరే సంగతి. కానీ భూమి ఆకాశములకు సృష్టికర్త, విశ్వానికి నిర్మాణకుడైన వాని సేవకుని ముట్టినోడిక సర్వనాశనం అయిపోవటం ఖాయం. వాడు ఎన్ని రకాలుగా పోవాలో అన్ని రకాలుగా పోతాడు. అది హామాను జీవితంలో మనకు కనపడిద్ది. ఎవరి జీవితంలో? హామాను జీవితంలో కనపడిద్ది. మళ్ళీ ఒకసారి స్కెచ్ గీసి ఏకంగా ఆర్డరే తీసుకుంటాడు. ఒక జనాంగం ఉందండి మన రాజ్యంలో, ఆ జనాంగం వల్ల మన ప్రజలకు ఎంతో కీడుందండి. ఆ జనాంగాన్ని త్వరగా నాశనం చేయకపోతే మన శత్రువులతో కలిసి మనల్ని నాశనం చేస్తారు. కాబట్టి మీరు ఆర్డర్ ఇవ్వండి, ఆ జనాంగం మొత్తాన్ని ఏరేస్తానని వాడు ఆర్డర్ తీసుకొని రాజు ముద్రిక తీసుకొని అన్ని ప్రాంతాలకు తాకీదులు పంపిస్తాడు. ఫలానా తారీఖున మీ సమాజాల్లో ఉండేటువంటి యూదులను, అక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా ఏకమై, మరి రాజాజ్ఞ, మీ సమాజాల్లో ఉండే యూదులందరినీ కత్తివాత హతం చేయాలి, వారిని బ్రతుకనీయకూడదు, ఇది రాజాజ్ఞ అని డేటు కూడా ప్రకటించి పంపిస్తాడు. ఫలానా నెల ఫలానా తారీఖున వాళ్ళందరినీ హతం చేయాలి, ఇది డేట్ అని. ఇలా ప్రకటించడం అయింది. దీనికంటే ముందే దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. అహష్వేరోషు దగ్గర ఎస్తేరుని రాణిని చేసి కూర్చోబెడతాడు. అక్కడ ఎస్తేరుని రాణిని చేసి కూర్చోబెడతాడండి. ఆ డేట్ ఇంకా రాదు. ఈలోపు ఆమె రాణి అయి ఉంటుంది. రాజు సముఖంలోనికి వెళ్ళి విందుకు ఆహ్వానించింది రాజుని. రాజు బయలుదేరేటప్పుడు ఇంకో మాట చెప్పింది, మీతో పాటు హామాను గారిని కూడా తీసుకొని రండి అంటది. ఒకరోజు అయిపోయిద్ది విందు కార్యక్రమం, ఫుడ్ పెట్టిద్ది, ఇద్దరికి శుభ్రంగా మర్యాద చేసిద్ది. రాణి, ఇంత మర్యాద నాకు చేశావు, చెప్పు నీ కోసం ఏం చేయాలో, సగం రాజ్యం మట్టుకు నీకు ఇవ్వబడిద్ది అంటాడు. రాజ్యం వద్దు, నీ బంధొద్దు, రేపు కూడా రా మళ్ళీ విందుకంటది. దేవునికి స్తోత్రం.
రేపు కూడా రావా మళ్ళా విందుకి, పని ఉంది అంట. చిత్తం తప్పకుండా వస్తానంటాడు. వచ్చేటప్పుడు హామాను కూడా తీసుకొని రా అంట. వాడి ఇంటికాడ తెగ చెబుతుంటాడు. రాణి ఎందుకో రాజుగారితో పాటు నన్ను కూడా విందుకు ఆహ్వానించింది, నిన్న ఆహ్వానించింది, మళ్ళీ ఈరోజు కూడా నాకు పిలుపు వచ్చింది రాణిగారు అంతఃపురం నుండి. అసలు నిజంగా నాకు అసలు ఏందో అన్ని ఇట్ట కలిసి వస్తున్నాయి ఏందో అసలు అని వాడు చాలా ఆనందపడతాడు. ఒకడంతే సావు మూనోడికి అన్నీ అంతే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వచ్చే కొద్దీ వీడు ఇంకా మిడిసి పడుతుంటాడు. పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దల సామెత ఉంది. ఏమండి, దేవుడు నిన్ను ఒక ఎదుగుదలలో తీసుకొస్తే ఒదిగి ఉండటం క్షేమం. అంతేగాని ఇతరుల మీద హాని ప్రదర్శించి ఇతరులను దెబ్బగొట్టాలని ప్రయత్నిస్తే ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడు అనేది ఈ హామానుగాడి జీవితంలో ఫైనల్గా నెరవేరింది. రెండోసారి విందుకు ఆహ్వానించి ఎస్తేర్ అంటది, చెప్పు నీకేం చేయమంటావు అంటాడు. మళ్ళీ ఇతను ఒకటే డైలాగు, రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తా కావాలంటే చెప్పు ఏం చేయమంటావు అంటాడు. నాకేం చేసుకున్నాయా, నా జనాంగం మొత్తం చచ్చిన తర్వాత ఇవన్నీ ఏం చేసుకోను నేను, నా ప్రజలు పోయిన తర్వాత నేను బ్రతికుండి ప్రయోజనమే ఉంది అని బాధపడితే, నీ జనాంగాన్ని నాశనం చేయటానికి ఇంత సాహసం చేసిన దుర్మార్గుడు ఎవడు అంటే, నిన్నును నీ జనమును నాశనం చేయటానికి కుట్ర పని నా దుర్మార్గుడు ఎవడో అంటే ఈ దుష్టుడైన హామానే అంటది. వీడు మంచోడని నేను అధికారం చేశాను, దరిద్రుడు ఎదవ, ఇంత పని చేశాడా, నాకెంతో ఇష్టరాలు, నా హృదయాన్ని ఇరిగినటువంటి నా ఎస్తేరు జనాంగాన్ని లేకుండా చేయడానికి కుట్ర పన్నాడా ఈ దుర్మార్గుడు. ఛీ, ఇంకెవడు నాకు నమ్మకస్తుడని ఆవేశంగా పక్కకు పోతాడు. రాజు పక్కకు పోగానే వీడు ఆమె దగ్గర కూర్చొని ఆమె బ్రతిమాలుతుంటాడు, అమ్మగారుగా. ఇంకా కోపం వచ్చింది రాజుకి. నేను పక్కకు వస్తే నా భార్య దగ్గర నువ్వేం మాట్లాడుతున్నావురా అని ఈయన అరెస్ట్ చేయండి అని పోయి. మరి రాజులకు మెంటలు వస్తే అంతే, నేను తీసుకెళ్ళి వేసేసేయండి అంటే ఏం చేయమంటావు. మరి శాసనం జరిగింది, మళ్ళీ ఏం రద్దు చేయడానికి లేదంటే మరి నా జాతి నశించిపోవాల్సిందేనంటే మళ్ళీ ముద్ర ఉంగరం తీసి ఇస్తాడు. ఇదిగో నీకు ఇస్తానా, నువ్వు ఏం రాయించుకుంటావు రాయించి అర్జెంటుగా పంపించేసే, నీ జాతి మొత్తాన్ని కాపాడుకోమని అధికారం ముద్ర ఉంగరం ఇచ్చి వెళ్తాడు. ఇక చూసుకో, తన జాతిని కాపాడుకుంటుంది, హామాన్ టోటల్ ఫ్యామిలీని వాడు ఏపిచ్చాడు 50 మూరలు ఉరికొయ్యా. ఎవరిని తీయాలని? మొర్దెకాయని తీయాలని. దాని మీద వాడినే ఉరిదీపించింది. చాలామంది గ్రహించాల్సిన విషయం ఏంటంటే, హామానుగాడు ఉరికొయ్య రెడీ చేసుకునేటప్పుడు వాడు ఎంత ఆనందపడ్డాడో ఆ ఉరికొయ్య చూసి, ఎంత ఆనందపడ్డాడో. కానీ వాడికి తెలియదు అది వాడి ఉరికొయ్య అని, అది వాడు వేలాడే ఉరికొయ్యే అని. వాడే అందరి ముందు బాహాటంగా ఉరిదీయబడతాడని, బాహాటంగా అవమానపరచబడతాడని, వాని ఇల్లు శాపగ్రస్తమైపోతుందని, వాని నివాసము పెంట ఇల్లుగా చేయబడిద్దన్న సంగతి వానికి తెలియదు. వాడు ఎంత నాశనం అవుతాడో వానికి తెలియదు. కానీ వానికి వచ్చిన అధికారం వానిలో అహాన్ని పెంచితే, ఆ అహం ఎవరిని నాశనం చేసింది? ఆ అహం ఎదుటోళ్ళని నాశనం చేయటానికి పడగలెత్తి బుసగొట్టి చివరికి ఎవడైతే దానికి ఆశ్రయం ఇచ్చాడో వాడినే కాటేసి నాశనం చేసిన చరిత్ర హామాన్ లైఫ్లో మనం చూడొచ్చు. ఈ రకంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని బట్టి అహానికి వెళ్తాడు, అహం విషయంలో రెచ్చిపోతూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎవరి మీద ఏ విషయాల్లో అహానికి వెళ్ళారో, ఎవరిని విరగదీయాలని మీరు ట్రై చేస్తున్నారో, ఎవరి మీద ఏవేవి సాధించాలని మీరు అనుకుంటున్నారో దయచేసి ఆలోచన చేయండి. మనం దీన మనస్కులై ఉండాలని, కరుణాచిత్తులై ఉండాలని, వినయ మనస్కులై ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు తప్ప అహంకారులుగా, అహంభావులుగా, గర్వహృదయులుగా మనం ఉండాలని మన దేవుడు ఇష్టపడట్లేదు, కోరుకోవటం లేదు మన దేవుడు.
కానీ ఏం చేద్దాం, ప్రతి మనిషి జీవితంలో ఈ అహం అనేది పనిచేస్తూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అసమాధానానికి కారణం అహమే. తల్లి బిడ్డల మధ్య అసమాధానానికి కారణం అహమే. ఒక్కొక్కడు తండ్రితో మాట్లాడడు, ఒక్కొక్క ఆమె తల్లితో మాట్లాడదు. ఎందుకంటే నేను పలకట్లేదు అనే ఆమెతో పలకట్లేదు. అహం విరగదు. ఎందుకు పలకవమ్మా, మంచిది కాదనే, అస్సలు మంచిది కాదు. దానికి కారణం అహం. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా అహం మీదే దెబ్బ కొడుతుంటాడు ఆయన. పలకదలుచుకొని నీకు దిక్కు లేక గతి లేక పలికే అవసరత కల్పిస్తాడు. సిగ్గుమాలి నువ్వే పలకరించాల్సిన గతి నీకు పట్టేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను రెండోసారి చెప్తున్నాను మళ్ళీ, సాతాను ఎప్పుడు మన అహాన్ని రెచ్చగొడుతుంటాడు, దేవుడు ఎప్పుడు కూడా మన అహాన్ని విరగొడతా ఉంటాడు. ఎందుకు అహం ఇంత అరిష్టం అంటే, అహము కలిగి ఉన్న వాళ్ళని నాశనం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అహము మనల్ని దేవుడు ఆశీర్వదించకుండా, దేవుడు వాడుకోకుండా అడ్డుపడతా ఉంటుంది అహం. మూడు చెప్పాను. మొట్టమొదటిది ఇది మనల్ని నాశనం చేసిద్ది. రెండవది దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడిద్ది. మూడవది దేవుడు మనల్ని వాడుకోకుండా కూడా అడ్డుపడిద్ది అహం. ఇందాక చెప్పాను అధికారాన్ని బట్టి అహం అని. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, తెలివిని బట్టి అహం మోషే జీవితంలో మనం చూడొచ్చు. ఎవరి జీవితంలో? మోషే జీవితంలో 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది సోదరా మోషేకి. ఆ 40 ఏళ్ల ప్రాయములో మోషే ఎలా ఉన్నాడో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు, ప్రావీణ్యుడై ఉన్నాడు, మాటల యందు నేర్పరి అయి ఉన్నాడు. డైలాగ్ డెలివరీలో కానీ, వ్యవహారంలో కానీ, కార్యదీక్షా దక్షతలో కానీ అన్ని కొలతల్లో ఫస్ట్ క్లాస్లో వచ్చి ఉన్నాడు కుర్రోడు. 40 ఏళ్ళు కోడె తాచులాగా చెరచెరలాడుతున్నాడు. మంచి బలంగా ఉన్నాడు. ఒకే ఒక్క దెబ్బకి ఒకడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అంత బలంగా ఉన్నాడు. బలము, జ్ఞానము, ఆ మాటల యందు నేర్పు, వ్యవహారం, ఇవన్నీ కలిగి ఉన్న మోషే తన జాతిని ఉద్ధరించాలని, తన ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని ఆలోచన చేసి ఒక్కడిని చంపాడు. ఇంకా పత్తా లేకుండా పారిపోవాల్సి వచ్చింది. అహం చేసిన కొలువు. ఇక్కడ దేవుడు ఆశించింది ఏంటంటే, తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన మాటల నేర్పుని, తన ఔన్నత్యాన్ని చూసుకొని విర్రవేగమని దేవుడు కోరుకోవాలా మోషేని. దేవుని ఆశ్రయించి, దేవుని ఎదుట దీన మనస్కులై, దేవుని శక్తితో నింపబడి, దేవుని అధికారంతో నింపబడి, దేవుని ద్వారా, దేవుని బట్టి, దేవుని మూలంగా ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి మోషే అని దేవుడు ఆశిస్తే, మోషే ఆ పని చేయకుండా తన బల ప్రదర్శనను చూపించాడు. దేవునికి అర్థమైపోయింది, అబ్బో ఇంత హీట్గా ఉన్నాడు కుర్రోడు, ఇప్పుడు ఈ కుర్రోడిని ఇలానే పెట్టేశామంటే ఈ కుర్రోడు వాళ్ళని బయటికి తీసుకురావటం సంగతి ఏమో, కానీ ఈ కుర్రోడే ఒక దారి అయిపోయేటట్టున్నాడు, కుర్రోడా నువ్వు పక్కకి రా కుర్రోడా అని తీసుకొచ్చాడు పక్కకి. 40 ఏళ్ళు బాల్యము నుండి 40 ఏళ్ల ప్రాయం వరకు తను అభ్యసించిన సకల విద్యలన్నీ నిష్ప్రయోజనమైపోయేటట్టు 40 ఏళ్ళు గొర్రెలు గాపించాడు. తన మాటల నేర్పు పోయింది, తెలివి, జ్ఞానము, వివేకము, చురుకుదనం, కోడెతాసులాగా అరే ఆ తుసుబుసులు అన్నీ పోయినాయి. అవన్నీ పోయి షుష్ అని గొర్రెలను తోలుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. కొట్టాడు దెబ్బ, అహం మీద పడిపోయింది. 40 ఏళ్ల కాలం పట్టిందండి. 40 ఏళ్ల తుప్పు వదిలేయడానికి. ఐగుప్తులో 40 ఏళ్ళు ఐగుప్తుని ఎక్కించుకున్నాడు. ఆ ఐగుప్తుని అతనిలో నుండి దొళ్ళగొట్టడానికి మిద్యాను తీసుకెళ్ళి 40 ఏళ్ళు మళ్ళీ అతన్ని గొర్రెలు కాసేదానికి పెట్టి ఆ 40 ఏళ్ళకి ఎక్కిన పైచాన్ని 40 ఏళ్ల కాలానికి దించాడు. మొత్తం 80 వచ్చినాయి.
ఇక మాటల నేర్పు లేదు, ఆ తుస్సుబుస్సు లేదు, కసుబుస్సు లేదు, ఏమి లేదు, అంతా అయిపోయింది. ఆయనే రాసుకున్నాడు కీర్తన, నరుని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అయినా వాటి ప్రయాసం ఆయాసం దొక్కం అని తేల్చాడు. అలాంటి విరక్తిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు మండుచున్న పొదలో. అప్పుడు అంటాడు, రమ్ము, నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను, నువ్వు పోయి వాళ్ళని తీసుకొని రా అంటాడు. అప్పుడు మోషే ఏమన్నాడండి? 40 ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్పకుండానే పోయాడు. వినండి, 40 ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్తే పోయాడా, చెప్పకుండా పోయాడా? మీరు చెప్పండి. మోషే, రమ్ము, నేను నిన్ను నా ప్రజలను విడిపించడానికి వాడుకుంటానని దేవుడు చెప్పి పంపించాడా? పిలవకుండానే పరిగెత్తాడు. అప్పుడు ఎప్పుడు? 40 ఏళ్ళప్పుడు. ఎందుకంటే బలం బాగుంది, జ్ఞానం బాగుంది, మాటల నేర్పు బాగుంది, అన్నీ సూపరం. ఇప్పుడు 80 వచ్చేసరికి ఏ పరిస్థితికి వచ్చాడో తెలుసా? ఇప్పుడు పొమ్మన్నా పోనంటున్నాడు. అప్పుడేమో వద్దన్నా పరిగెత్తాడు, ఇప్పుడేమో రమ్ము, నిన్ను ఐగుప్తు రాజైన ఫరో ముందుకు పంపిస్తాను, నువ్వు వానితో మాట్లాడి నా ప్రజలను బయటికి తీసుకొని రావాలి అంటే, ప్రభువా, నేను మాట నేర్పరింది గాను, నోటి మాన్యం కలవాడిని, వాళ్ళు రారు అని ఎన్ని వంకలంటే 4 సార్లు వంకలు చెప్తాడు. చివరికి నువ్వు పోతావా లేదా అని దేవుడే కోప్పడాల్సి వచ్చింది. అంటే 40 ఏళ్ళ ప్రాయములో తుస్సు అన్నాడు కదా, కసుబుస్సు అన్నాడు కదా, ఇదేం ఎఫెక్ట్ అది? బలము, జ్ఞానము, విద్యలు, మాటల నేర్పు, వీటిని బట్టి అహం. అది ఉన్నప్పుడు దేవుడు వాడుకోవడానికి పనికిరాడు. నాకు స్పష్టంగా అర్థమవుతుంది కదా, నేను చెబుతున్నాను కదా. దేన్ని బట్టి కూడా మనం అతిశయపడితే దేవుడు ఊరుకోడు. దేన్ని బట్టి కూడా మనం అహాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఊరుకోడు. నీ నీతి, పరిశుద్ధత, జ్ఞానము, మాటల నేర్పు, తెలివి, చురుకుదనం, చాకచక్యం, నీ ఐడియాలజీ, నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా నేను విర్రగొట్టి తీరతాడు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను మాత్రమే ఉంటాడు. ఇక వినయము, దీన మనస్సు అంటే ఇంకా ఎక్కడా కూడా అహం లేదు, అన్నీ విరిగిపోయినట్టు. అదే కదా మనం 2 సార్లు పాటల్లో పాడుకుంటాం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. మనం కూడా పాడుకున్నాం. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు. కీలులను, దీనులను, జ్ఞానులుగా, శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. దేవునికి మహిమ. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? మోషేని దేవుడు విరగొట్టాల్సి వచ్చింది, నల్లగొట్టాల్సి వచ్చింది. ఎందుకు? దీనుని చేయాలి. నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడికి నచ్చదు. నాదేమి లేదయ్యా, నీ కృప, నీ దయ, నీ కృప లేకపోతే నా బతుకే లేదయ్యా, నీ దయ లేకపోతే నా జీవితమే లేదు,
నాలో ఏదున్నా అది ఎందుకు పనికిరాదు ప్రభువా, కేవలం నీ కృపే నాయనా, నీ కృపే అన్నాడు. దేవుని ముందే కాదు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మనకు ఆ మైండే ఉండాలి. నువ్వు ఎప్పుడు నీకంటే ఇతరులు యోగ్యులు అనుకుంటావో అప్పుడు నీవు దీన మనసు గలదానివి, దీన మనసు గలవాడివి. ఏడిశారు వాళ్ళ బొంద, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళట్ట వీళ్ళిట్ట, అసలు మనం గొప్ప అన్నంత వరకు అది అహమే. ఏదో ఆయన కృప కానీ నాకంటే వాళ్ళు గొప్ప, వీళ్ళు ఎదుటి వాళ్ళే నాకంటే యోగ్యులు గొప్ప. దీనుడు అదే అనుకుంటాడు, దీనురాలు అదే అనుకుంటుంది. అలాంటి వినయము దీన మనసు గలవారి దగ్గరే నేను ఉంటానని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు దేవుడు నివాసం ఉండాలి, స్తోత్రం. దేవుడు నివాసం ఉండాలంటే ఏమై ఉండాలి? అహంకారులై ఉండకూడదు, దీనులై ఉండాలి. అహం ఉంటే ఊరుకోడు దేవుడు, ఉండలేడు, అహంకారుల దగ్గర ఉండలేడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మన దగ్గర ఉండాలంటే ఏం ఉండకూడదు? అహం ఉండకూడదు. అందుకే రోజు ఎరగదీస్తూ ఉంటాడు అన్నమాట. నా భాషలో చెప్పాలంటే ఎప్పుడు మళ్ళీ అహం మేలుకుంటుంది అప్పుడు దేవుడు చేసే పని ఎరగదీస్తూ ఉంటాడు. ఎరగదీయకపోతే ఉండాది కాదు, ఉండలేడు. అందుకే విరగొట్టడం, దీనులు చేయటం ఉంటాం మన దగ్గర. మోషేని వాడుకోవటానికి అహం అడ్డుపడింది. అందుకే 40 ఏళ్ళు దాన్ని విరగొట్టి ఖాళీ పాత్రను చేసి చివరికి మోషేని దీనుణ్ణి చేసి నా వల్ల కాదు నాయనా అన్న స్థితికి తీసుకొచ్చి, ఎప్పుడైతే నా వల్ల కాదు అని తన అయోగ్యతను ప్రకటించాడో అప్పుడు అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వేం చేయలేవని, నీ దగ్గర ఏం లేదని. ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు, ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదు. అంటే నీ అయోగ్యత, నీ అనర్హత, నీ బలహీనత, నీ చేతగానితనం, నీ అసమర్థత నీకు అర్థమైంది. నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి. నేను ఎవరినైనా వాడుకోవాలంటే, నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి. అప్పుడే నేను వాడుకుంటా. నేను కూడా కొంచెం పర్వాలేదు, నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, నేను కూడా కొంచెం పరిశుద్ధుడినే, నేను కూడా కొంచెం నీతి గల్లోనే, నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు. తానెంత బలహీనుడో, అయోగ్యుడో, అపాత్రుడో, అనర్హుడో, బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను. స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే వీళ్ళ అహంతో విర్రవీగుతారు, దెబ్బతింటారు. ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి, దేవా నన్ను వాడుకో నాయనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది. చిత్రం ఏందో, మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి. దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు. నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి, నిజమో కాదో మీకే అర్థమైద్ది. దేవా నన్ను నీ కొరకు వాడుకోయ్యా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా, 10 మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా, అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం. ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది, శ్రమల కొలిమి స్టార్ట్ అయింది, నిందల పర్వం స్టార్ట్ అయింది, వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కాబట్టి కొన్నైనా వచ్చి ఉంటాయి. నీకు ఆశ్చర్యం, వాడుకోమంటే ఈ బాధలేందని. అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు. అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏంటంటే, నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని. నీలో ఆ నేను అనే స్వయాన్ని, అహాన్ని విర్రగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక, ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు, దేవా
ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే దేవుడు అంటాడు, నువ్వేగా ప్రార్థన చేసావు రోజు, నన్ను వాడుకొని వాడుకుందామని. వాడుకోమంటే వాడుకో నాయనా, నన్ను ఆడుకుంటున్నావేంది దేవా? నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి? అసలు ఏంది తండ్రి నా పరిస్థితి, ఏంది తండ్రి? ఆడుకోవట్లేదు తల్లి, ఆడుకోవట్లేదు నాన్న. వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విరగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి. ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు, దీనులకు దొరికిద్ది. ఎవరికి దొరికిద్ది? ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతాను. నువ్వేమో వాడుకో అని ప్రార్థన చేస్తావు. నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది, దాని అంతా విరగొట్టాలి. బోల్డ్ అంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద. కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండు, నేను సరిచేసి వాడుకుంటాలే అంట. ఆ సరిచేసే ప్రక్రియ మోషే జీవితంలో మనం చూసాం. చివరికి ఒకప్పుడు పరిగెత్తినోడు ఇప్పుడు పొమ్మన్నా ఓటల్లా. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీకు దొరికిద్ది. ఇంటికి పోయినావు చూసుకోవచ్చు, మీకు తెలియని స్టోరీయా. ఇక్కడ మోషే విషయంలో స్వయాన్ని విర్రగొట్టడానికి 40 ఏళ్ల కాలం తీసుకున్నాడు, విర్రగొట్టాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్కి మళ్ళీ 40 ఏళ్ల ఆయుష్కాలం పొడిగించి మొత్తం మీద మోషేని 40 ఏళ్ళు బలంగా వాడుకున్నాడు దేవుడు. వాడుకున్నాడు. వాడకానికి ముందు అహాన్ని విర్రగొట్టడం అనేది చేశాడు. కాబట్టి అధికారాన్ని బట్టి వచ్చిన అహమే హమాను నాశనం చేసింది. బలాన్ని, జ్ఞానాన్ని, విద్యలను, నేర్పుని, మాటల నేర్పుని బట్టి వచ్చిన అహాన్ని మోషేలో విర్రగొట్టి దేవుడు మోషేని వాడుకున్నాడు. సో అహము మనల్ని నాశనం చేస్తుంది. అహము దేవుడు మనల్ని వాడుకోవడానికి అడ్డుపడుతుంది, వాడుకోకుండా అడ్డుపడుతుంది. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఇది విరగాలి. ఇది విరగాలంటే మనంతటా మనం అహాన్ని విరగొట్టుకోవడం మనకు చేత కాదు. అందుకే దేవుడే పూనుకొని కొన్ని పనులు చేపిస్తాడు, కొన్ని అనుమతిస్తాడు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు. వాళ్ళకు ఏం ఫీలింగ్ ఉంటుందో తెలుసా? నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. విచిత్రం ఏంటంటే నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనుకోవటం కూడా అహమే. ఓయ్ బాబు, ఎట్టు కూడా అనుకోకూడదా? మరి అది అహమే. ఈ డైలాగ్ మళ్ళీ మనలో ఉంచుకోవడంగా జనంతో కూడా మాట్లాడదు. ఏమండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడినండి, నాకు చాలా దీన మనసు అండి, చాలా తగ్గింపు అంటే అర్థమైంది. ఈ మాట చెప్తూనే ఏం ప్రదర్శిస్తున్నాడు? దీన మనస్సును గూర్చిన అహం. స్తోత్రం. అంత సున్నితంగా ఉంటుంది మరి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా? నాలో అసలు ఏ అహం లేదన్నా, నేను చాలా దీనురాల్ని, దీనుడిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, గ్రాండ్ సక్సెస్. క్లియర్గా అర్థమైంది మీకు నేను చెప్పింది. లేదన్నా, ఎంత కాదన్నా ఏదో ఒక పాయింట్లో నాకు ఉందన్నా, ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకులు ఏమంటారు? ఉందా? అది ఉంటుంది. అస్సలు లేకపోవటానికి మనం ఏమన్నా ఆదాం రక్తం కాదా అయింది మంది? ఒరిజినల్ ఆదాం బ్లడ్ మంది. మనకు లేకపోతే ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. మాసిలామణయ్య గారు అదే పాడాడు. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుదునే అరసితి ప్రభుని
కలిమి ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగమే అల్లాడిన వలలు ఆధ్యాత్మిక లేమిగమే అల్లాడిన వలలు నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. దేవునికి మహిమ. బిడ్డలారా, అర్థమైందా? మనల్ని నాశనం చేసేది ఏది? కాబట్టి అధికారాన్ని బట్టైనా, ధనాన్ని బట్టైనా, జ్ఞానాన్ని బట్టైనా, అందాన్ని బట్టైనా, బలాన్ని బట్టైనా, కులాన్ని బట్టైనా, కొంతమందికి కులం విషయంలో ఏం గర్వమో గర్వం. అది మళ్ళా అబద్ధం. అది మళ్ళా అబద్ధం. కులం నిజం కాదు, మానవ కపోల కల్పితం. అది దాన్ని పట్టుకొని ఒకడు ఏం విర్రవీగుతున్నాడో నాయన. మళ్ళీ ఇంతసేటు విర్రవీగేవాడు బొందలగడ్డలో పోతే ఏ పుర్రి ఏ కులందో ఎవడు చెప్పలేడు. పుర్రెల మీద ఏమన్నా రాసి ఉంటుందా? మేము ఫలానా ఆసు పీస్ అని ఏముంటుందిగా. కులాన్ని బట్టి గర్వం. కొంతమంది తగులుతారు నాకు, వాళ్ళు టచ్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ క్యాస్ట్ పేరు తెస్తారు నా దగ్గర. ట్యాన్ వరకు ఒక రెస్పెక్ట్ తెచ్చినాక నేను జంపాడు నుంచి ఇక గజ్జోళ్ళని చూసినట్టు ఫీల్ అవుతాను నేను. గజ్జి పెట్టినోడిని చూస్తే కొంచెం సీదర పుట్టిద్ది, మనకు అట్ట పుట్టిద్ది. కానీ వాళ్ళకి అది ఎక్స్పోజ్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు. అది కులాన్ని గూర్చిన గర్వం. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి దాన్ని గూర్చి కూడా ఉండకూడదు, ఎందుకంటే అది ఒక పచ్చి అబద్ధం. అది అబద్ధానికి జనకుడైన సైతాను కల్పితం. కాబట్టి దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు, దానికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు. అర్థమైందా? ధనాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా మనకు అహము తగదు, అతిశయము తగదు. మన అతిశయం ఒక్కటే. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, అంతే. క్రీస్తు యేసే మన అతిశయం. నా అది మీకు తెలియని పాటే ఉంది కాదు కదా, తెలుసు కదా. కాబట్టి మన అతిశయం ప్రభువే. ఇక ఆయనకు మించి ఇక దేన్ని బట్టి కూడా మన అతిశయం ఉండవు. ఒకవేళ కలిగి ఉన్నావా, దాన్ని ఖచ్చితంగా విర్రగొట్టే పని దేవుడు చేస్తాడు. కులాన్ని బట్టి నువ్వు విర్రవీగావంటే కులపోళ్ళి నిన్ను థూ అనేటట్టు చేస్తాడు. ఆ కులాన్ని బట్టి మిడిసిపడవా. బలాన్ని బట్టి విర్రవీగావు అనుకో, నీ బలం ఏ పాటితో నీకు అర్థమయ్యేటట్టు ఓ మాయదారు రోగం వచ్చింది. ఆ మాయదారు రోగం నీకు వచ్చినప్పుడు ఇక నువ్వు ఎగిరిపడేది ఏమి ఉండదు. కూర్చున్నా లేచినా హల్లెలూయా 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 అనుకుంటా, స్తోత్రం 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 అనుకుంటా, అంతే. ధనాన్ని బట్టి విర్రవీగావనుకో, ఏదో గాలి దోలినట్టు దోలి అడ్రస్ లేకుండా పోయిద్ది ఎంతసేపు. దేనిని బట్టి కూడా. ఏబులో ఇది ఉందండి. ఏబు తన నీతి చాలా పెరిగిపోయింది. ఎంత డేరుగా అన్నాడంటే, దేవుని దగ్గరికి నేను పోవాల్సి వస్తే రాజు వలె పోతా ఆయన దగ్గరికి అన్నాడు. సభలోకి రాజు పోయేటప్పుడు తల దించుకొని పోతాడా, తల ఎత్తుకొని పోతాడా? తల ఎత్తుకొని చుట్టూ చూసుకుంటా అలా స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్తాడు. నేను దేవుని ముందుకెళ్తే ఇలా పోతా, ఎందుకంటే నాలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ లోపం లేదు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో అవన్నీ నేను పక్కా ఫాలో అవుతున్నా అని ఆయన అంతరంగములో తన నీతిని బట్టి, స్వనీతిని బట్టి విర్రవీగాడు. అది పక్కా మనకు దొరికింది చదివితే ఏబు గ్రంథం.
ఏబు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, అన్నీ ఓకే. కానీ వీటన్నిటిని బట్టి ఒక అహం అనేది అతనిలో పేరుకుపోయిందనేది మాత్రం లేఖనం నిగూఢంగా చూపిస్తున్న సత్యం. అంటే భక్తిని బట్టి కూడా గర్వం వచ్చిద్దా? వచ్చిద్ది అని గ్రంథం చెప్తుంది. దాని పేరు భక్తి గర్వం. ఏం గర్వం? భక్తి గర్వం. వైట్ అండ్ వైటే వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకునే వాళ్ళని పురుగుల్లా చూస్తారు. దట్ ఈజ్ భక్తి గర్వం. వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకున్న వాళ్ళని చూసి, కలర్ బట్టలు వేసుకున్న పురుగులు చూసినట్టు చూస్తారు. లోకాశాలు చావాలా, వీళ్ళకి శరీరేచ్ఛలు చావాలా, కలర్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారంట. సరే, కలర్ వేసుకున్న వాళ్ళు దీనిలో ఉన్నారు. వైట్ అండ్ వైట్ వేసుకొని నేనేదో పరిశుద్ధ వస్త్రం ధరించానని నువ్వు గర్విస్తున్నావు. దేవుడు నీకెళ్ళి చూసినప్పుడు బాగా కలుం బురదలో పొల్లిన పందిని చూసినట్టు మొహం, మనం బాగా బురదలో పొల్లిన పందిని చూసి మొహం ఎట్ట పెట్టుకుంటాం? ఆప్యాయంగా పెడతామా? పందిని చూసి ఆహా అని పెడతామా? లేదు, ఎట్లా ఫేస్ ఎట్ట పెడతామండి పందిని చూస్తే? ఎట్ట బెటరా? ఏం ఫీలింగ్ ఉండదా? అట్ట పెడతారా? ఫేస్ ఎట్ట పెడతారు చెప్పొచ్చుగా, అసహించుకుంటారా? అలాగే భక్తి గర్వంతో విర్రవీగే వాళ్ళ మోకాలు చూసినప్పుడు దేవునికి ఆ పందిని చూసిన ఫీలింగే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గర్వాన్ని ఒప్పుకోడు, అహాన్ని ఒప్పుకోడు.